రైట్ రెడీ. పత్రికా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్య గారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అంజిరెడ్డి గారు భారీ మెజార్టీతో మొన్న విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అమ్మవారి ఆశీర్వాదంతో విజయం సాధించిన తర్వాత అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకొని రేపు రాబో రోజులలో ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మరింత మా అందరికీ అమ్మవారు శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. మిగతా కోరికలు కూడా అమ్మవారిని కోరుకున్నాం. రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదలుగా అమ్మవారిని దర్శించుకొని మనసులో ఏదైతే కొన్ని మొక్కులు అమ్మవారి కొరకు మొక్కుకున్నామో ఆ మొక్కులన్నీ కూడా భవిష్యత్తులో తీర్చుకునే విధంగా అమ్మవారు మమ్మల్ని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఈ యొక్క కోరికలు కోరుకోవడం జరిగింది. ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడం అయింది. నేను మల్కా కొమరయ్య, మళ్ళీ అంజిరెడ్డి గారు ఇద్దరము ఎమ్మెల్సీగా గెలిచాము. నేను టీచర్ ఎమ్మెల్సీగా, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా గెలవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదంతో మా బీజేపీ పార్టీ వర్కర్స్ కానీ మా అందరు లీడర్స్ సపోర్ట్తో, మా తపస్సు కానీ టీచర్స్ ఆశీర్వాదంతో, అమ్మవారి ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇంతకుముందు ఎంపీ ఎమ్మెల్యేస్ ఎన్నికలు అదేవిధంగా ఈ రెండు ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీకి మంచి ప్రజలలో ఆదరణ ఉందని తెలపడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి ఆశీర్వాదంతో ఫ్యూచర్లో కూడా వచ్చే ప్రతి ఎలక్షన్స్లో అందరము బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేసి పోరాడితే నెక్స్ట్ ప్రతి ఎలక్షన్స్లో కూడా బీజేపీ గెలుస్తుంది. తర్వాత హైదరాబాద్కు ఈ పూర్వ వైభవం తీసుకురావాలి. ఎక్కడైతే పాత గవర్నమెంట్స్లో మిస్టేక్స్ జరిగినాయో అవన్నిటిని కూడా రెక్టిఫై చేస్తూ ప్రజల ఉపాధ్యాయుల సమస్యలందరినీ వాటిని సాధిస్తూ వాటి కొరకు ఫైట్ చేస్తూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీని కాదనకుండా భారతీయ జనతా పార్టీకి మేధావులు ఏదైతే పట్టం కట్టిరో ఇది మేధావులకే ఎవరైతే ఓటర్స్ చేసిరో వాళ్ళకి అంకితం చేస్తూ అమ్మవారి దయతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గెలవడం జరిగింది. ఇంకొకటి విషయం ఏంటంటే గ్రూప్ 1 విషయంలో అమ్మవారి దయతో ఏదైతే గెలుస్తో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ గతంలో కూడా అధ్యక్షులు ఎవరైతే సంజయ్ అన్న గారు ఉన్నారో భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే అమ్మవారి గోల్డెన్ టెంపుల్ చేస్తానని ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో ఆ కమిట్మెంట్ ను భారతీయ జనతా పార్టీ అధికారం రాగానే భాగ్యలక్ష్మి అమ్మవారు గోల్డెన్ టెంపుల్ గా తీర్చిదిద్దామని కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను తెలియపరుస్తా ఉన్నాను. అమ్మవారి దయతోని ఎప్పుడైనా కానీ భారతీయ జనతా పార్టీ అన్ని అధికారం సాధించడానికి ఇదొక ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే 4 జిల్లాల్లో 4 ఉమ్మడి జిల్లాల్లో 6 పార్లమెంట్లో 42 కాన్స్టిట్యున్సీల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సాధించడం జరిగింది. ఎవరైతే ఇచ్చిన కమిట్మెంట్ ఏది